శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయ స్థానంలో కేతు, అదేవిధంగా షష్ఠ స్థానంలో బుధుడు ప్లస్ రవి యొక్క ప్రభావం, సప్తమంలో శనీశ్వరుడు, అష్టమంలో శుక్రుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనబడుతోంది. రాజ్యంలో బృహస్పతి, లాభంలో కుజుడు కనబడుతున్నాడు. ఎంతో కొంత ఆర్థిక బలం పెరిగే అవకాశం అయితే సంపూర్ణంగా కనబడుతుంది. కారణం ఏంటంటే రాజ్యంలో ఉన్న బృహస్పతి, లాభంలో కుజుడు వీళ్ళిద్దరూ కొంత సంయోగమై మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో ఉన్న కేతు ఏదో వెవరింగ్ మైండ్ తీసుకొస్తాడు, కన్ఫ్యూజన్ పెడతాడు. కుటుంబ పరంగా ఉన్న అన్నదమ్ముల చెల్లెలు, తల్లిదండ్రుల మధ్య కొంచెం కన్ఫ్యూజను, నిర్ణయం తీసుకోవడంలో కొంచెం మేనేజ్మెంట్ అవ్వడం, దీనివల్ల కొంచెం ఒత్తిడి రావడం, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా జరుగుతాయి. ఏదైనప్పటికీ ఆర్థిక పరంగా మాత్రం లాభదాయకంగా ఉంటుంది అని ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా. అలాగే వ్యాపారం చేసే వ్యక్తులకైతే ఆర్థికంగా వ్యాపార స్థలంలో మీకు గురుడు ఉన్నాడు కాబట్టి ఎంత మీరు న్యాయబద్ధంగా వ్యాపారం చేయగలిగితే అంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార స్థలంలో మోసం లేకుండా న్యాయబద్ధంగా చేయడం ప్రయత్నించండి, మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు, మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం నిదానం పాటించండి. ఈ 15 రోజులు ప్రయత్నాలు చేయకండి. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఖచ్చితంగా ఒక ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గానే ఉంటాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద, స్టీల్ మీద, పవర్ ప్లాంట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ చూసుకుంటే నెంబర్ 1 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక్కడ సూర్య ఆరాధన చాలా ప్రాశస్త్యం వహిస్తుంది మీకు. ఇక్కడ షష్ఠ స్థానంలో రవి, సప్తమంలో చూస్తే శని, ఆ తర్వాత అష్టమంలో చూస్తే రాహు. ఈ 3 వరుసగా పాపగ్రహాలు ఏం చేస్తాయి అంటే మీకు ఆరోగ్యము, ఇంట్లో ఉన్న వ్యవహారంలో ఈ చిరాకులు, అదేవిధంగా అష్టంలోని ఆయుష్ సంబంధించిన ప్రదేశాలు ఈ 3 ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం సూర్య ఆరాధన ఎంత మనం చేయగలిగితే అంత బాగుంటుంది. సూర్యుని యొక్క స్థానం అనేది సరిగ్గా లేదు కాబట్టి మకరం నుండి కుంభంకి వెళ్ళినా కూడా షష్ఠగ్రహ కూటమిలో కూర్చుంటారు కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే ఎంత వీలైతే అంత సూర్య ఆరాధన చేసుకోవడము, లేదా మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్యం చేసుకుంటూ వెళ్ళడము, ఈ షష్ఠగ్రహ కూటమి దాటి మనకు చక్కగా ఇది ఉగాది దాటేంత వరకు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా సింహరాశి వారికి ఉంటుందని చెప్పగలుగుతాం. ఇక పోతే ఆరోగ్య విషయంలో మనం మాట్లాడుకున్నాం, మంత్రం గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఇక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంటే కొత్త నిర్ణయాలు ఏవి బర్న్ అవుతాయి తప్ప ఉపయోగపడదు కాబట్టి సింహరాశి వారు ఎవరు ప్రత్యేకించి న్యూ అగ్రిమెంట్స్ పెట్టుకోకుండా ఉండగలిగితే బాగుంటుంది. మంత్రం నిత్య అభిషేకం చాలా ఉపయోగపడుతుంది. మేధా దక్షిణామూర్తి మంత్రం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.